వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన రెస్టారెంట్‌కి వెళ్ళంగానే అక్కడ సర్వీస్ ఛార్జ్ అని కొంతమంది ఇప్పుడు అప్లై చేయడం జరుగుతుంది. సో ఎవరన్నా సర్వీస్ ఛార్జ్ వేసినప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీ ఎండ్ వరకు చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తది. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు నార్మల్‌గా రెస్టారెంట్స్‌కి వెళ్తాము. సో అక్కడ నార్మల్‌గా సర్వీస్ ఛార్జ్ అనేది మన బిల్‌లో కొన్ని రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. సో అది నిజంగా మనం పే చేయాలంటారా? సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వెషన్ అండి. అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని కూడా మీరందరూ కూడా ఫాలో అయ్యి కొంచెం రేజ్ చేయాలండి. కన్సర్న్ అనేది రేజ్ చేయాలి. లేకపోతే ఈరోజు రూ. 30, రూ. 40 యాడ్ చేసేవాళ్ళు రేపు ఇంకా రూ. 100 కూడా యాడ్ అంటే చేసేస్తూ మీరేమైనా ఉంటారు. ఎక్స్‌పీరియన్స్ చేసారా? డెఫినెట్లీ అండి. రీసెంట్‌గా నేను ఒక రెస్టారెంట్‌కి వెళ్ళానండి. సో జనరల్‌గా మన ఫుడ్ ఎంత అవుతుంది? ఓ 1250 ఎట్లనా అయిందనుకోండి. దానికి ఓ రూ. 100 మనకి జీఎస్టీలు ఉంటాయి. ఇంతవరకే కదా మనకి బిల్ రావాలి. జనరల్‌గా ఏమొస్తుంది? మనకి కాస్ట్ తర్వాత జీఎస్టీ యాడ్ అయ్యి మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన తర్వాత మనకేమవుతుంది? టిప్ అడుగుతారు. టిప్ ఈజ్ ఎ వాలంటరీ కదండీ! టిప్ ఈజంట్ అవును. ఇట్ వాలంటరీ. ఇష్టమైన వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. సో దట్ షుడ్ బి ఎ వాలంటరీ అండ్ దట్ షుడ్ బి అన్ ఆప్షన్ షుడ్ గివెన్ టు అస్. కన్స్యూమర్స్‌కి ఆప్షన్ అనేది ఇవ్వాలి. ఇష్టమైన వాళ్ళు ఇవ్వచ్చు. అదే మనకి ఇంతవరకు జరిగింది. మనం వాళ్ళని అడుగుతూ ఉంటారు. సార్ ఓకే రూ. 30 మనకి టోటల్ బిల్లు ఒక 1500 అయిందనుకోండి. రూ. 30 మనము ఆ బిల్‌లో ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు యాడ్ చేసేస్తారు. పేమెంట్ అనేది జరిగిపోతది. కానీ ఈసారి రీసెంట్‌గా ఏం జరిగిందంటే వాళ్ళసలు అడగట్లేదు. డైరెక్ట్‌గా బిల్‌లోనే యాడ్ చేసి తెచ్చేస్తున్నారండి. బిల్‌లోనే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అని అంటే మనం ఏదైతే టిప్ అంటామో అది సర్వీస్ ఛార్జ్ అనేది బిల్‌లోనే వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లోనే అది అలా పెట్టేసారనమాట. బిల్ జనరేట్ చెయ్యడమే ఆ సాఫ్ట్‌వేరే ఆ సర్వీస్ ఛార్జ్ యాడ్ చేసేస్తూ ఉన్నారు. యాడ్ చేసేసి ఇక వాళ్ళిష్టం. వాళ్ళు రూ. 50 పెట్టొచ్చు, రూ. 60 పెట్టొచ్చు. మన బిల్ బట్టి రూ. 100 పెట్టొచ్చు. సో, ద మోర్ యువర్ బిల్ ఈస్ ద మోర్ కుడ్ బి ద సర్వీస్ చార్జెస్. సో, దీనికేంటంటే చాలా మంది కంప్లెయింట్ చేశారండి. ఎందుకంటే ఇలా రెస్టారెంట్స్ దిస్ ఈజ్ ఎ వెరీ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పి ఢిల్లీ హైకోర్ట్ ఈ రెస్టారెంట్స్ అందరికీ కూడా కొంచెం వార్నింగ్ లాగా ఇచ్చాయండి. అంటే నార్మల్‌గా సర్వీస్ ఛార్జ్ అనేది ఎవరు అసలు కలెక్ట్ చేయాలంటారు? అసలు రూల్ ఏమైనా ఉందా అసలు? లేదండి. అసలు రూల్ ఏం లేదు. దే షుడ్ నాట్ కలెక్ట్. దట్ ఈస్ ఐయామ్ సేయింగ్ కదా! దిస్ ఈస్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఇది. స్టార్ట్ చేసేసుకున్నారు. ఈ రెస్టారెంట్ వాళ్ళే వాళ్ళు ఓన్‌గా బిల్లులోనే వాళ్ళు యాడ్ చేసేసి అంటే చాలామంది ఏం చేస్తారు అంటేనండి బిల్ చూడరు గదా! హ్మ్. మనం జనరల్‌గా ఫైనల్ అమౌంటే చూస్తాము. ఆ బ్రేకప్ చూడం కదా! జనరల్‌గా. ఆ బ్రేకప్ అసలు చూస్తే గాని మీకు ఇమ్మీడియేట్‌గా అది కనిపిస్తుందండి. ఈసారి మీరందరూ రెస్టారెంట్‌కి వెళ్తే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బిల్లుని అబ్జర్వ్ చేయండి. ఫుడ్ ఎంతయింది? జీఎస్టీ ఎంతయింది? అంతవరకే మనం పే చేయాలి. ఆ తర్వాత ఏదైతే వాళ్ళు ఎక్స్‌ట్రా ఉందో వి హావ్ ఎవ్రీ రైట్. మనకక్కడ ఏం రైట్ ఉందండి? దేర్ ఆర్ 2 థింగ్స్. వెళ్లి మీరు ఈ సర్వీస్ చార్జ్ లేకుండా బిల్ తీసుకురమ్మని చెప్పొచ్చు. దట్ హ్మ్. ఈస్ అవర్ రైట్. యాస్ పర్ మనకి ప్రొటెక్షన్ యాక్ట్ ఉందండి. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014 ప్రకారం ఏంటంటే మనకది తెలియాలి. ఎందుకు వాళ్ళు యాడ్ చేస్తున్నారు? అసలు మనల్ని అడిగి మన పర్మిషన్ తీసుకున్నారా? లేకుండా వాళ్ళే యాడ్ చేసేసి వాళ్ళకిష్టమైన అమౌంట్ అండి. ఇట్ ఈస్ లైక్ మళ్ళీ అదెలా ఉంటుందంటే బిల్‌కి డిఫరెంట్. రెస్టారెంట్‌కి కూడా డిఫరెంట్‌గా ఉంటోంది. సో, దీన్ని మనం ఇక్కడే ఆపకపోతే అంటే మనమే గదండీ కొంచెం అవేకెన్ అవ్వాలి. ఈ అవును. విషయంగా మనం అవేకెన్ అయ్యి అందరూ గూడా ఈసారి మీరు రెస్టారెంట్స్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ బిల్లులో జీఎస్టీతో పాటు ఎవరైతే సర్వీస్ చార్జ్ అని యాడ్ చేస్తారో ఇమ్మీడియేట్‌గా మీరు వాళ్ళకి కొత్త బిల్ జనరేట్ చేసి తీసుకురమ్మని మీరు చెప్పొచ్చు. లేదు అంటే యూ కెన్ సే నో. నేనెంత వరకు పే చేయాలి? ఓన్లీ ఫుడ్ అండ్ జీఎస్టీ వరకు నేను పే చేస్తాను. ఈ సర్వీస్ చార్జ్ నేను పే చెయ్యను అనే అధికారం కూడా మీకుంది. ఓకే. దట్ వి నీడ్ టు ఎక్సర్సైజ్. ఇవన్నీ మనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ ఎ నార్మ్. అందరూ పే చేసేస్తున్నారనుకోండి. వాళ్ళేమంటారు? మేడం అందరూ పే చేస్తున్నారు గదా! మీరెందుకు రైజ్ చేస్తున్నారు వాయిస్ అనే సిట్యుయేషన్‌కొచ్చేస్తామనమాట. సో, ఎవ్రీవన్ హాస్ టు రైజ్ అండ్ ఇట్ షుడ్ బి ఎన్ ఆప్షన్ నాట్ ఎ కంపల్షన్ టు ద కన్స్యూమర్ టు పే ద సర్వీస్ చార్జ్. దాన్ని యెస్. మనం టిప్ అంటాము. వీళ్ళు కొత్తగా ఒక ఫ్యాన్సీ నేమ్ ఒకటి యాడ్ చేసేసారనమాట బిల్‌లో. సర్వీస్ చార్జ్ అని చెప్పేసి వాళ్ళిష్టం వచ్చినట్టు బిల్లు వాళ్ళు జనరేట్ చేసేసి, వాళ్ళ సాఫ్ట్‌వేర్‌ని గూడా మార్చేసి, ఆ బిల్లుని మన దగ్గరకి ప్రెజెంట్ చేసేస్తూ ఉన్నారు. సో, మేబీ 80% పీపుల్ మే నాట్ సీ ద బ్రేకప్ అయితే చూడరు. బట్ ఈసారి నుండయితే ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ బ్రేకప్ చూసారు అంటే మాత్రము దాన్ని ఖచ్చితంగా రైజ్ చేయండి. రైజ్ చేసి మీ రైట్‌ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. ఆ బిల్లుతో కాకుండా ఎక్స్‌ట్రా మీకిష్టమైతే పే చేయండి. బట్ బిల్లులో యాడ్ చేసి మాత్రం మనం అలవాటు చేశామనుకోండి,
ఇట్లా. సో, ఫ్యూచర్‌లో ఏమవుతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు 100, 50 ఇదే మనకి 3, 4% అయిపోతుందండి. జీఎస్టీ ఒక 9%, 10% అయితే వీళ్ళు 4% మనల్ని కట్టమంటున్నారు. సో, థట్ విల్ బికమ్ ఏ ఫిక్స్డ్ నార్మ్ అయిపోతుంది. సో, ఇలాంటివన్నీ మనము ఈ ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం కొంచెం అవేకెన్ అయ్యి మనము కొంచెం రైజ్ చేస్తే వాయిస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ 20, 30 రూపీస్ అనే మ్యాటర్ కాదు. 50 రూపీస్, 100 రూపీస్ అనే మ్యాటర్ కాదండి. దిస్ ఈజ్ అవర్ రైట్. యెస్. వి షుడ్ నో. మనకి తెలియాలి. మనకి తెలిసి వాళ్ళు యాడ్ చేయాలి. మనకు చెప్పకుండా యాడ్ చేయడం ఏంటండి? అవును. మనకి తప్పదు. చెప్పకుండా యాడ్ చేయకూడదు కదా! సర్వీస్ చార్జ్ అని. మనకి చెప్పండి, మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మేడం ఇదిగోండి అప్పట్లో కూడా ఉండేవాళ్ళండి. ఎట్లా ఉండేవాళ్ళంటే, మేడం ఇదిగో మేము 50 రూపీస్ యాడ్ చేసాము. టిప్ కింద యాడ్ అది చెప్పేవాళ్ళండి. ఇప్పుడు చెప్పడం కూడా లేదు అసలు. బిల్లే జనరేట్ చేసేసి మన ఎదురుగా సబ్మిట్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ పీక్స్ అని చెప్పొచ్చు. సో, ఎక్కువగా ఈ మధ్య అందరూ డైన్ ఔట్ బయటకెళ్తూ ఉన్నారు. రెస్టారెంట్‌లకి వెళ్తూ ఉన్నారు. ఆ బిల్ ఆల్రెడీయే పెరిగి ఉంటది. బికాస్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్. ఇంకో 10 మంది వెళ్లారు అంటే చాలా వరకు ఇది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో, దీన్ని నార్మ్ చేయకుండా మనం ఉండాలి అంటే వి హావ్ టు రైజ్ ద వాయిస్. సో, ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.